సాక్ష్యం తెచ్చిందా? అది చూసి మిమ్మల్ని నిర్దోషని తీర్పు చెప్పారా? మరైతే నాన్న తెచ్చిన వేటి ఇన్నాళ్ళ నుంచి నాన్న కట్టపడి మీతో మాటలు పడి కిడ్నాప్ చేసిన వాళ్ళతో దెబ్బలు తిని బాణాలు గుప్పిట్లో ఇట్టుకొని నన్ను సంపాలనుకున్న వాళ్ళ నుంచి తప్పించుకొని పడతా లేదా పరిగెత్తుకొని వస్తే ఈ సాక్ష్యాలు ఎందుకు పనికి రాకుండా పోయి పైగా ఈ నందిక మూలంగా మీరు బయటపడ్డానంటారా? పర్వాలేదు విరాట్ బాబు, ఎట్టాగైతేనేటి మీకు శిక్ష పడలేదు. అదేగా నాను కోరుకుంది. కాకపోతే నాను మిమ్మల్ని జైలుకెళ్ళేలా చేద్దాం అనుకోలేదని మాత్రం నమ్మండి. ఇదిగో చూడండి, ఈ సాక్ష్యాలు చూస్తే మీకోసం మిమ్మల్ని బయటికి తీసుకురావడం కోసం నాను నిజంగానే ఎన్ని ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. కనీసం ఈ సాక్ష్యాలు చూసైనా నన్ను నిర్దోషినని మీరు తీర్పు చెప్పండి చాలు. ఏంటే నీ బోడి సాక్ష్యాలు? ఎవరికి కావాలి? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకమే నువ్వు. ఆ కర్మ మా భూమికి ఏం పట్టిందే? నీలాంటి గుంట నక్కలకే అట్ట అవసరం ఉంటుంది. ధర్మ గారు, మీరైనా నమ్మండి. ఎప్పుడైతే విరాట్ బాబు తప్పు చేయలేదని తెలిసినాదో ఆనాటి నుంచి ఆ బాబుని కాపాడుకోవాలని కోరుకున్నాను. ఈ సాక్ష్యాలు మీరైనా చూడండి. చూసి ఏం చేయాలి? ఎందుకు ఇవన్నీ ఇప్పుడు? మా అదృష్టం కొద్దీ నందిక సాయంతో మా వాడు బయటకొచ్చాడు. అది చాలు మాకు. ఇప్పుడు నీ మంచితనంతో మాకు పని లేదు. నీకు మాకు ఎటువంటి అవసరము లేదు. తీసి పాడే ఈ సాక్ష్యాల్ని. విరాట్, నీకిప్పుడే చెప్తున్నాను, దీని విషయంలో నీకు జాలి దయ అవసరమే లేదు. అసలు ఇలాంటి విషనాగుల్ని నువ్వు దగ్గరికి రానియకు. ఇలాంటి కళ్ళబొల్లి మాటలు వినే మోసపోయాం. కాలేజ్లో గాని బయట గాని దీన్ని నువ్వు ఎంత దూరం పెడితే అంత మంచిది. ఏం మా ఏమనుకున్నావు నా గురించి? ఇన్నాళ్ళు చదువుకోవడానికి గతి లేదని వదిలేస్తే అడుక్కు తినడానికి కూడా పనికిరాదని జాలిపడ్డాను. అలాంటి నాకే ఇంత ద్రోహం చేయాలని చూసిందంటే ఇలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదా. ఇంకా దగ్గరికి రానిస్తానా? ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక శత్రువు భూమి. భూమి ఏ అన్నారు బాబు? ఈ ప్రపంచంలోనే మీకు నాకన్నా శత్రువులే లేరా? అవును బాబు, మీ మంచి కోరుకునే వాళ్ళంతా మీ శత్రువులే నేనని బాగా కనిపెట్టారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా మీ శత్రువులే కాదు బాబు. నా నొక్కదాన్నే మీ శత్రువుని. సుబ్బుని చంపినోళ్ళు, ఆ నేరం మీ మీదకు నెట్టినోళ్ళు, మీకు శిక్ష పడాలని కోరుకున్నోళ్ళు, మీ మీద మోజు పెంచుకొని ఎంతకైనా దిగజారేవాళ్ళు, వాళ్ళంతా శత్రువులు కాదులే బాబు. నా నొక్కదాన్నే మీ శత్రువుని. మీ బాగు కోరుకునేదాన్నే కాదు, మీరు చెడిపోతే చూసి సంతోషపడాలని ఆశపడేదాన్ని. మీకు శిక్ష పడితే ఆ ఆనందంతో పండగ చేసుకునేదాన్ని, గతి లేనిదాన్ని.
మీరు దయ చూపించకపోతే అడుక్కు తినేదాన్ని. ఎవరు ఎన్నన్నా తల దించుకుపోయేంత దిక్కుమాలి దాన్ని, దిక్కులేని దాన్ని. నా కళ్ళు తెరిపించినారు బాబు, చాలా సంతోషం. ఎలాంటి బాబు, చెప్పుతో కొట్టినట్టు నాకు బాగా బుద్ధి చెప్పారు. ఇక నుంచి ఈ గతి లేంది, ఈ దిక్కుమాలింది. మీ ఏపు తొంగి చూసినా, మీతో మళ్ళీ సనువుగా మాట్లాడినా అప్పుడు నిజంగానే చెప్పుతో కొట్టండి. వెళ్ళండి బాబు, వెళ్ళండి. భూమి భూమి అమ్మమ్మ గారు, నేను నిర్దోషినని రుజువైంది అమ్మమ్మ గారు. నాకు శిక్ష పడలేదు. తెలిసింది విరాట్. నందికి ఫోన్ చేసింది. నీకోసం నేను జరిపించిన పూజకు ఫలితం దక్కింది. న్యాయం గెలిచింది. అమ్మవారి కుంకుమ స్వామీజీ దీవించిచ్చి పంపారు. మా విరాట్ని మీ కుటుంబమే కాపాడింది పిన్నిగారు. ఇక నుంచి మిమ్మల్ని నేను పిన్నిగారు అనే అంటాను. మీ ఇల్లు నాకు పుట్టిల్లానే అనుకుంటాను. అమ్మమ్మ గారు అని పిలిచిన రోజే విరాట్ నాకు మనవడైపోయాడు తారా. మీతో పాటు నందిక కూడా నాకు చాలా హెల్ప్ చేసింది అమ్మమ్మ గారు. తనకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియడం లేదు. నందిక, ఏంటన్నమ్మా? నువ్వు చేసిన ఈ మంచి పని గతంలో నువ్వు చేసిన తప్పులన్నింటినీ క్షమించేలా చేసింది. శేషమ్మ ట్రైనింగ్ వల్ల నువ్వు కొన్నిసార్లు తప్పుటడుగులు వేసినా శేషమ్మ దూరమయ్యాక సొంతంగా ఆలోచించడం నేర్చుకుని బాగుపడ్డావు. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ నాన్నమ్మా. లాస్ట్ మినిట్లో కాలేజ్ సీసీ ఫుటేజ్ తీసుకొచ్చి క్షణాల్లో జడ్జిమెంట్ మార్చేసింది. ఎలాగైతేనే ఒక మంచి పని చేసింది. కానీ భూమి ఏమైందో ఇంకా తెలియలేదు. ఆవిడకేమవుతుంది అమ్మమ్మ గారు? నా మీద హత్యానేరం మాత్రమే కాదు, కిడ్నాప్ కేసు కూడా బనాయించడానికి ట్రై చేసింది. చివరికి నేను నిర్దోషిగా విడుదలయ్యాను అని తెలిసేసరికి మళ్ళీ తను మంచిదని నమ్మించడానికి ట్రై చేసింది. అనుకున్నది జరగకపోయేసరికి కుప్పకూలిపోయి ఏడుస్తోంది. అటు చూడండి. భూమి క్షేమంగా తిరిగొచ్చిందా? నిజంగా ఇది నాకు ఇంకో శుభవార్త విరాట్. భూమి, అమ్మగారు, చూసారా మళ్ళీ డ్రామా ఎలా మొదలుపెట్టిందో? మనుషుల్ని బుట్టలో వేసుకోవడంలో అదే నెంబర్ 1. ఈ గాయాలన్నీ ఏంటి భూమి? ఇవి పైకి కనపడే గాయాలే అమ్మగారు.
విరాట్ బాబు మాటలతో నా కొండనే ముక్కలు చేసినారు. నిజంగా నన్ను విరాట్ బాబు జైలుకి వెళ్ళాలని కోరుకోలేదమ్మగారు. సుబ్బని చంపడం కళ్ళారా చూశాను కాబట్టి ఆనాడు కోర్టులో నా చూసిందే చెప్పినాను. ఆ తర్వాత విరాట్ బాబు తప్పేమీ లేదని, సుబ్బు సావడానికి కారణమైన తోట విరాట్ బాబు కాల్సింది కాదని తెలుసుకున్నాను. ఆ సాక్ష్యాలని సంపాదించి కోర్టులో చెప్పాలనుకుంటే ఎవరు నన్ను అడ్డుకెళ్ళి కట్టిపడేస్తున్నారు. దేవుడి మీద పవన చేసి నన్ను నిజం చెప్తున్నాను అమ్మగారు. అక్కర్లేదు భూమి, నువ్వేంటో నాకు తెలుసు. అక్కడందరూ అపార్థం చేసుకుని ఆవేశంలో ఉన్నారు. అందుకే నేనేమీ మాట్లాడలేదు. పర్వాలేదు, కాలమే అన్నింటికీ జవాబు చెప్తుంది. విరాట్ నేరం చేయలేదని నీకెలా తెలిసిందో, నువ్వు మంచి చెయ్యాలన్న నిజం కూడా నిదానంగా విరాట్కి తెలుస్తుంది. నువ్వు విరాట్ క్షేమంగా ఉండాలని పూజ జరిపించాను. ఈ పూజకు ఫలితం విరాట్కు దక్కింది. నిర్దోషని రుజువైంది. రేపో మాపో ఆ ఫలితం నీకు దక్కుతుంది. నువ్వెలాంటి దానివో వాళ్లకు అర్థమవుతుంది. చూసారా, అది మా నానమ్మనే నమ్మించగలిగింది. నిజంగా నానమ్మ చేసిన పూజలో అంత పవరే ఉంటే విరాట్ సార్కి మంచి ఎలా జరిగిందో భూమికి చెడు కూడా అలాగే జరుగుతుంది. అది ఎలా పోతే మనకెందుకు నందిక? మన అదృష్టం కొద్దీ విరాట్ క్షేమంగా బయటపడ్డాడు కదా, అది చాలు. మిమ్మల్ని హాస్టల్లో డ్రాప్ చేస్తాను. డాక్టర్ని అక్కడికే పిలిపించి ఈ గాయాలకి ట్రీట్మెంట్ కూడా చేయిస్తాను. పదండి. ఇక మేము బయలుదేరుతాం. సరే అలాగే. అమ్మగారు. ఆ. నందిక, ఈవినింగ్ నీకు మంచి ట్రీట్ ఇస్తాను నందిక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ మాట నేను నీకు చెప్పాలి. థ్యాంక్స్ అలాట్ నందిక. రా భూమి. విరాట్ సార్ వచ్చారు. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ విరాట్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. భూమే, ఆ పందిక మళ్ళా డ్రామాలు మొదలు పెట్టేసినాదే. విరాట్ బాబుని గద్దెలా తన్నుకుపోవడానికి దానికి ఒక వంక దొరికినది. నీకు నేనంటే ఇంత అభిమానం ఉంది అనుకోలేదు నందిక. నాకు మీరంటే ఎంత అభిమానం ఉందో మాటలో చెప్పలేను విరాట్ సార్. పాత రోజులన్నీ మర్చిపో. నేను కూడా ఆ చెత్తని డస్ట్బిన్లో పడేశాను. ఇక నుంచి మనం ఒకటి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక మనిద్దరిని ఏ కొండ జాతి వేరు చేయలేదు విరాట్ సార్.
సార్ అక్కర్లేదు, యూ కెన్ కాల్ మీ విరాట్. క్లాస్ రూమ్లో మాత్రమే విరాట్ సార్, బయట విరాట్ అని పిలిస్తే చాలు. ఇది నాకు పెద్ద వరం విరాట్ సార్. అదిగో మళ్ళీ. ఓకే ఓకే విరాట్. సూపర్, మళ్ళీ పిల్లు గట్టిగా. విరాట్. నాండి. థ్యాంక్ యూ విరాట్, థ్యాంక్ యూ సో మచ్. మోగించండి మోగించండి, కొంతమంది గుండెల్లో దడ పెరిగిపోవాలి. కమాన్ 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 కమాన్. విరాట్ సార్, 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 విరాట్ సార్. నందిక, ఏంటి ఇదంతా? ఏంటి? మా సంతోషాన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం విరాట్ సార్. మీరు కేసు నుండి సేఫ్ గా బయటపడి తిరిగి వచ్చారుగా. ఏంటిది? విరాట్, ఈ భూమి మీరు చేయని నేరం చేశారని అరెస్ట్ చేయించింది. మీకు శిక్ష పడాలని కోర్టులో సాక్ష్యం కూడా చెప్పింది. నిన్నటికి నిన్న మీకు శిక్ష మరింత పెరగాలని ఏవో దొంగ సాక్ష్యాలు కూడా తీసుకొచ్చింది. ఇలాంటి స్టూడెంట్స్ ఈ కాలేజ్లో చదవడానికి వీల్లేదు. గో బ్యాక్ భూమి, go back, 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 భూమి, ఆగండి, go ఆగండి. back. ఏంటిది? తరివేస్తున్నాం సార్. ఎందుకు? ఏం తప్పు చేశారు వీళ్ళు? విరాట్ సార్ని జైలుకి పంపించాలనుకున్నారు. అదే ఆయన పర్సనల్ మ్యాటర్ కదా, కాలేజీకి ఏం సంబంధం ఉంది? విరాట్ సార్ మన కాలేజ్ లెక్చరర్ కదా సార్. అయినా సరే పంపించే పద్ధతి ఇది కాదు. అది కాదు సార్. అర్థమైంది, అర్థమైంది. ఆ రోజు భూమి చేసిన పనినే ఈ రోజు మీరు చేస్తున్నారన్నమాట. ఎస్ సార్. ఒక స్టూడెంట్ లెక్చరర్ ని గో బ్యాక్ అన్నప్పుడు తోటి స్టూడెంట్స్ భూమిని గో బ్యాక్ అనడంలో తప్పులేదు కదా. ఏది తప్పో ఏది ఒప్పో డిసైడ్ చేయాల్సింది మీరు కాదు. అయినా ఆ రోజే ఇలా గ్రూపులు తయారవ్వకూడదని ముక్తాదేవి గారు చెప్పారుగా. ఒక స్టూడెంట్ని వెళ్ళిపోమనే హక్కు స్టూడెంట్స్కి లేదు నందిక.
లెక్చరర్ని వెళ్ళిపోమనే హక్కు మాత్రం స్టూడెంట్స్కి ఉంటుందా? ఆ రోజే ఆ హక్కు మీ ఇద్దరికీ లేదని ముక్తాదేవి గారు మందలించారుగా. ఏంటి విరాట్ గారు ఇది? మీలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఎలా? సార్ ఇక్కడికి వచ్చేదాకా నాకు ఇదంతా ఏమీ తెలీదు. తెలిసినా నేనేమీ చేయలేను కాబట్టి ఊరుకున్నాను. మిమ్మల్ని సెంట్రల్ పాయింట్ చేస్తున్నారు కదా. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ఎవరు ఎలా పోతే నాకేంటి, ఉంటే నాకేంటి. నా మనసులో నుంచి ఏనాడో ఎలిమినేట్ అయిన మనుషుల గురించి నేనెందుకు పట్టించుకోవాలి?